నమస్కారం. చాలా రోజుల క్రితం ఎల్‌నినో ఎఫెక్ట్‌కి సంబంధించి వర్షాలు సరిగా పడవు, అల్లలాడిపోతాం, ఎండలకు అద్దనిదని చెప్పేసి కొంచెం గట్టిగా పెద్ద వీడియో చేశాను. బట్ పెడదాం అనేసరికి వర్షాలు పడ్డాయి. సరేని పక్కన పెట్టాను. ఈరోజు ఎండలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే మా అపార్ట్మెంట్లో మోటార్లో సరిగ్గా నీళ్ళు కూడా పైకి రావట్లేదు. అంటే నీళ్లు లేవు భూమిలో. అండ్ మోరోవర్ వర్షాలు పడతలేదు. సో ఎల్‌నినో ప్రభావం మళ్ళీ గట్టిగా ఉండబోతున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ వీడియోని అటాచ్ చేస్తాను. అసలు ఎల్‌నినో ప్రభావం అంటే ఏంటి, ఏ రకంగా ఎఫెక్ట్ చూపబోతుంది ఏంటి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అందరికీ నమస్కారం. మరో భారీ తప్పు చేయబోతున్నాం. దానికి గాను వీళ్ళు భయపడుతుంది ఒక భారీ ప్రళయం గురించి. స్ట్రాటోస్ఫిరిక్ ఏరోసోల్ ఇంజెక్షన్. స్ట్రాటోస్ఫిరిక్ ఏరోసోల్ ఇంజెక్షన్ అంటే SAI. దీనిని బెలూన్స్ ద్వారా, విమానాల ద్వారా ఇంజెక్షన్ చేయబోతున్నారు. దీనికి స్ట్రాటోస్ఫిరిక్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, అయనోస్ఫియర్ లెక్కలు ఉంటాయి కదా పొరలు. అలా స్ట్రాటోస్ఫియర్లో భూమికి ఉపరితలాన. ఎందుకు? ఇప్పుడు సూపర్ ఎల్‌నినో అని ఒక భయంకరమైనటువంటి భగభగ మండే ఒక అగ్నిగోళంలాగా ఈ వరల్డ్ తయారు కాబోతుంది. అది ప్రపంచంలో కొన్ని చోట్ల ఆ ఎఫెక్ట్ మన ఇండియా మీద భయంకరంగా ఉండబోతుంది. మామూలుగా ఎల్‌నినో అన్నప్పుడు జనరల్గానే వేడి గాలులు పసిఫిక్ మహాసముద్రం నుంచి మన సైడ్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ చల్లబడిపోయి ఆ తర్వాత వేరే సైడ్ వెళ్ళిపోయి అక్కడ భారీగా వర్షాలు కురుస్తాయి. ఎవ్రీ 2 ఇయర్స్కి ఇలా వస్తూనే ఉంటాయి. దాదాపు కొన్ని దశాబ్దాల క్రితమే ఎల్‌నినో అంటే బాలయేసు, లానినా అంటే చిన్నపిల్ల అన్నట్టుగా పేరు దక్షిణ అమెరికా ఖండం ఉంది కదా, వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో వస్తుంది. ఈ పసిఫిక్ మహాసముద్రం అన్నప్పుడు ఈ దక్షిణ అమెరికా ఖండం, బ్రెజిల్, అర్జెంటీనా, పెరు, చిలీ ఈ దేశాలు వస్తాయి. ఇటు పక్క అన్నప్పుడు మనకి ఇండోనేషియా, తర్వాత వచ్చేసి ఈ ఆస్ట్రేలియాకి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా నేను చెప్పదలుచుకున్నానంటే ఈ సూపర్ ఎల్‌నినోని ఇప్పుడు ఎందుకు అంటున్నారంటే దాదాపు 14,500 కిలోమీటర్ల మేర భయంకరంగా ఆ భానుడి యొక్క భగభగలు ఈ పసిఫిక్ మహాసముద్రంలో పడి ఆ వేడి గాలులు పైకి వచ్చి, మొత్తం నీటి ఆవిరి కదా పైకి వచ్చింది, బట్ బాగా వేడి, ఆ వేడి గాలులు మన సైడ్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మన సైడ్ వస్తున్నప్పుడు ఏమైంది, నైరుతి ఋతుపవనాలు అంటే చల్లని గాలులు, చల్లని అంటే వర్షం పడుతుంది మేఘాలు. బట్ ఈ వేడి గాలులు వచ్చి ఏం చేస్తాయి, ఆ చల్లని గాలులు, చల్లని మేఘాలు కొట్టేసుకెళ్ళిపోతాయి. అప్పుడు ఇక్కడ పడాల్సిన వర్షపాతం పడదు. ఆల్రెడీ ఇప్పటికే మన భారతీయ వాతావరణ పరిశోధన శాఖలు చెప్పిన ప్రకారం ఈ జూన్లో పడాల్సిన వర్షం ఏదైతే ఉందో 30% తక్కువగా పడిందట. మొన్న మధ్య మురిపించింది, తుర్రుమంది, నైరుతి ఋతుపవనాలు ఆల్మోస్ట్ మాయమైపోయింది. పొలాలు మీకు గమనించారా, ఏరువాక ఎక్కడా లేదు. ఎక్కడో అక్కడ పంట ఇట్లా ఆపేశారు, వద్దురా బాబు అన్నట్టు. అండ్ తెలంగాణ గవర్నమెంట్ క్లియర్గా చెప్పేసింది, వర్షం మీద డిపెండ్ అయి ఉండే పంటలు తక్కువ వేసుకోండి, రిజర్వాయర్లో నీరు అంతగా లేదు కాబట్టి జాగ్రత్త అని చెప్పింది. మ్యాక్సిమం ఒక రకం ఇండైరెక్ట్గా వరి అయ్యుద్రా బాబు అని చెప్పింది. ఏపీలో వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు పరిపాలన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అదృష్టం కొద్ది వాళ్ళకి కొంచెం రిజర్వాయర్లో నీరు అక్కడక్కడ ఉండిపోయినాయి వాళ్ళకి. సో పర్లేదు, వాళ్ళు ఈసారి గట్టెక్కుతారు. తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ట్యాంకర్లకు సంబంధించి ఇప్పుడు జూన్ నెల, మే నెలలో ఉండే ట్యాంకర్ల మీద డిమాండ్ ఉంటుంది చూసారా, ఎన్ని ట్యాంకర్లు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ట్యాంకర్లు అనుకుందాం మే నెలలో, ఈ నెల 2000 ట్యాంకర్లు అవసరం పడుతుందంట. ఆ రకంగా డిమాండ్ ఇక్కడ ఉంది. సో పర్యావరణాన్ని మనం విధ్వంసం చేసాం, అండ్ చెట్లను కొట్టేసాం, గ్లోబల్ వార్మింగ్ భయంకరంగా, ఫ్యాన్లు ఏముండదు కానీ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, దీనివల్ల ఫ్లోరో కార్బన్స్ బయట రిలీజ్ అయిపోయి ఓజోన్ లేయర్కి బొక్కెట్టేస్తున్నాయి. దీనివల్ల వచ్చేసి భయంకరంగా ప్రపంచంలో వచ్చేసి అప్ అండ్ డౌన్ అంటే అయిపోయింది అన్నమాట వాతావరణం. ఒకప్పుడు స్టేబుల్గా ఉన్నటువంటి వాతావరణాన్ని మనం డెవలప్మెంట్ కోసం అన్నట్టు అడ్డదిడ్డంగా చెట్లు నరికేసి, అడ్డదిడ్డంగా కంపెనీలు పెట్టేసి, ఫ్యాక్టరీలు పెట్టేసి భయంకరంగా పొల్యూషన్ పెంచేసాం. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు డిగ్రీలు అనుకుంటా ప్యారిస్ ఒప్పందం ఒకటి ఉండేది, అది కూడా ఎవడు చేయలేదు. సో ఫైనల్ ఇప్పుడు ఏంటి, ఇలా చెప్పానే స్ట్రాటోస్ఫిరిక్ ఏరోసోల్ ఇంజెక్షన్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ తగ్గాలి అంటే, సూపర్ ఎల్‌నినో అన్నది రాకుండా ఉండాలి అంటే ఆల్రెడీ ఎంటర్ అయింది, బట్ దాన్ని ఆపాలి అంటే ఇక ఈ భాస్వరం అంటారన్నమాట. ఒక రకంగా దాన్ని ఎలా చెప్పాలి, సల్ఫర్. ఆ సల్ఫర్ మెటీరియల్ని పైన ఇంజెక్ట్ చేస్తారట మేఘాల్లో లైక్ అలా. అదంట కిందకి రాకుండా పైపైనే ఉండి సూర్యుడికి సంబంధించి కిరణాలు భూమి మీదకి వస్తున్నప్పుడు వాటిని మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి పైకి పంపిస్తాయండి, ప్రతిబింబించేసి. అప్పుడు వేడి భూమి మీద తక్కువ వచ్చింది అంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఈ సైంటిస్టులు ఎవడైతే ప్రయోగాలు చేస్తున్నాడో
ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్లు వాడికి తెలియవంట. సూర్యుడి యొక్క వేడి భూమి మీదకి మరీ ఎక్కువ రాకుండా తక్కువ కంట్రోల్ చేసేది ఎలాగో నేను ఇది కనిపెట్టాను, స్ట్రాటోస్ఫియర్కి ఏరోసోల్ ఇంజెక్షన్ అని అన్నాడు. ఓకే రా అబ్బాయి, అది కొన్ని సంవత్సరాలు అలా ఉండిద్ది అంటున్నావు, ఓకే, ఎక్కువ ఎండలో ఉండమన్నావు, ఓకే. మరి ఈలోపు గాల్లోకి పంపినటువంటి ఆ సల్ఫర్ కణాలు ఏమవుతాయి, ఎటు వస్తాయి? అండ్ దాని ఎఫెక్ట్ సూర్యుడికి సంబంధించేసి ఏంటి, భూమి అన్నాలు తట్టుకుంది ఉంది అనుకుందాం ఈ సల్ఫర్ కణాల వల్ల, ఇవి ఎక్కడున్నా పోయినాయి అనుకుందాం. ఒక్కసారిగా సూర్యుడి మీద ఒకే చోట పెడితే ఏం కావాలి? ట్విస్ట్ ఏంటంటే సూపర్ ఎల్నినో వల్ల ఒక చోటేమో భయంకరంగా వర్షాలు పడతాయి, ఒక చోటేమో భయంకరంగా ఎండలు. ఎంత ఎండలు అంటే అడవులు తగలబడిపోతాయి, అంత ఎండలు అనమాట. ఆస్ట్రేలియాకి పెను ప్రమాదం పొంచింది, ఇండోనేషియా పెను ప్రమాదం పొంచింది, అన్ఫార్చునేట్లీ ఇండియా కూడా ఉంది. సో నిన్న నన్ను ఎవరు అడుగున్నారు ఇన్స్టాగ్రామ్లో, ఎవరో పాపం వాళ్ళ నాన్నగా వ్యవసాయం అట, రీసెంట్గా పెళ్ళి అయ్యారట పాపం వాళ్ళకి, సమ్ మ్యారేజ్ ఏదో అంటే సారీ పెళ్ళి చేస్తున్నారు, సమ్ జాబ్ ఏదో హైదరాబాద్. ఊరిలో ఉంటాడు సార్ నాన్న ఒక్కడే, అమ్మ లేదు, వ్యవసాయమే నాన్నకి, ఇది పంట వేద్దాం అనుకుంటున్నాడు, వెయ్యాల వద్ద భయం వేస్తుంది సార్, సూపర్ ఎల్నినో అంటున్నారు కదా చెప్పండి అంటే, రేపు ఇస్తాను అమ్మ వీడియో అని అన్నా. అండ్ మార్నింగ్ కూడా మా అపార్ట్మెంట్స్ నుంచి పైన వర్కౌట్ ఖాళీ ఉండిపోయింది, మన సమ్మర్లో చేసింది చేయలే. సరే ఇప్పుడు ఎటు వర్షాలు పడవంటున్నారు కదా చేపిద్దామని చెప్పేసి అడుగుతున్న మూమెంట్లో సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ అంటారని చెప్పేసి చెప్పారు. తను యుఎస్ కంపెనీకి సంబంధించి జాబ్ చేస్తారు ఆయన. సో విషయం ఏంటి, నిజంగానే సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ భయంకరమైన ఎఫెక్ట్ చూపించబోతా ఉంది. రానున్న రోజుల్లో భయంకరంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, వర్షాలు తగ్గుతాయి. కాబట్టి ఇక నుంచైనా చెట్లు పెంచుదాం, ఉన్నటువంటి నీటిని సక్రమంగా వాడుకుందాం, వృధా అన్నది అరికడదాం. ఓవరాల్గా ప్రపంచ దేశాలన్నీ కలగలిపి ఇప్పటికైనా వచ్చి గతంలో ఎప్పుడు ఉన్న ప్యారిస్ వాతావరణ ఒప్పందం ఏదో ఉంది అది పక్కన పెట్టి కొత్తగా ఏదైనా చేసుకోండి. భూమిని కలకాలం ఏంటి చల్లగా ఉండేలా చేయాలి అంటే ముందు సిస్టమేటిక్గా ఏదైతే ఋతువులు రావాలో, సిస్టమేటిక్గా వర్షాలు రావాల్సి ఉందో, సిస్టమేటిక్ ఎండ అనేది ఉందో, సిస్టమేటిక్ శీతాకాలం అనేది ఉందో అని సిస్టమేటిక్ ఉండేలా చూడండి. మనకు కావాల్సినట్టుగా మనకు నచ్చినట్టుగా అంటే చేతులారా మనం అది పెద్ద తప్పు చేస్తున్నాం. సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఈసారి మన మీద గట్టిగానే ఉండిద్దని అంటున్నారు. దానివల్లే చూడండి కారుతున్నాయి చెమటలు, బయట చెప్పిన బయట మీద చల్లగా ఉంది, ఉడకేస్తుంది అనమాట లోపలైతే. సో మీరైతే జాగ్రత్త. రైతులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ అధికారులు చెప్పి సూచనలు పాటించండి. నార్మల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల నీటి వేస్టేజ్ని అరికట్టండి. అండ్ ఇప్పటి నుంచి అయినా మీ ఇంట్లో పిల్లలకి బర్త్డేలు అన్నా, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అన్నా చక్కగా ఒక మంచి మొక్కను నాటండి ప్లీజ్.